ఒక దేవుడు వచ్చినట్టు వచ్చాడు స్వామి. మా ఇంటికాడ అసలు వస్తాడో రాడో అసలు మేము కలగనలేదు. మాకు మా ఇల్లు చూస్తే అసలు రాదనే పరిస్థితి కూడా లేదు. అంత ఒక దేవుని తెచ్చినట్టు తెచ్చి మా ఇంటికాడ తీసుకొచ్చి ఈ రకంగా చూసి ఇంకా పింఛని ఇచ్చాడు స్వామి. పింఛని ఇచ్చి ఒకటికి మా మనోడు మా మనవరాలు మా పైపొచ్చి మా కూతురికి చనిపోయాడయ్యా. అసలు ఏంది వీళ్ళందరూ ఇల్లు వాకిలు కట్టుకుంటే ఇంత రాజధానిలో ఉండి నీ ఇల్లు వాకిలు ఏంది పరిస్థితి ఏంది అనేది ఒక తండ్రిలాగా అడిగాడు స్వామి. అడిగితే ఇంకా అప్పుడు నిదానంగా భయపడబాకండి, ఏం మాట్లాడేది లేదు, చక్కగా మంచం మేము పండుకునే మంచం మీనే కూర్చొని చాలా సేపటి దాకా మొత్తం వివరం చెప్పండి, మీకు ఏం కావాలో ఏం చేయాలో అని చక్కగా అడిగాడయ్యా. నిట్టాడి కూడా ఇరిగిపోయింది అయ్యా చూడు స్వామి అని ఇంట్లో చూపించాము. ఇంకా బయట నుంచి బయట పోతాడని అంటే ఇక అందరినీ అడిగితే ఇంట్లో కూర్చోబెట్టి నీ బాధ మొత్తం చూడంటే అదే రకంగా అడిగాడు, అదే రకంగా చూశాడు. ఒక 5-6 నెలల్లో మాత్రం ఇల్లు ఒకే నీకు కట్టి పెడతారు, నీకు బాధ ఏం లేదని పట్టా కూడా ఇచ్చేశాడు.